హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి 10th జూన్ రోజున జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా జిఎస్ అండ్ జీకే క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో ఈ షిఫ్ట్లో అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చినాయి. సో ప్రతి క్వశ్చన్ని కూడా మనం బాగా అనాలిసిస్ చేద్దాం. ఒక 90% ఈ క్వశ్చన్స్ అన్నీ రైటే, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసిన మన ఫ్రెండ్స్ 10th జూన్ సెకండ్ షిఫ్ట్ మనకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన అబ్బాయి ఎగ్జామ్ రాశాడు. సో అబ్బాయి ఫోన్ చేసి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చక్కగా చెప్పాడు. సో తనకి గుర్తున్నవి చెప్పాడు. ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా రాబోయే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఓకేనా? సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2024 నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అడిగారంట. సో ఆన్సర్ ఏంటి అంటే నిహాన్ హిడాంక్యో. సో నిహాన్ హిడాంక్యో అని చెప్పి ఒక ఆర్గనైజేషన్కి వచ్చిందనమాట, ఓకేనా? సో ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట, ఇది ఒక పీస్ ఆర్గనైజేషన్, ఓకేనా? మనకి హిరోషిమా నాగసాకి బాంబులు పడినప్పుడు సర్వైవర్స్ ఉంటారు కదా, తప్పించుకున్న వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్గా దీన్ని మాట్లాడుతూ ఉంటారు. సో 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. సో నోబెల్ పీస్ ప్రైజ్ సంబంధించి ఇప్పుడే మనకి క్వశ్చన్ రావడం, ఓకే? 6 రంగాల్లో వచ్చే నోబెల్ పీస్ ప్రైజ్ గురించి కాస్త చూసుకుని వెళ్ళండి. తర్వాత రెండో క్వశ్చన్, ఇది పాలిటీ నుంచి అడిగిన క్వశ్చన్. 243W అనే ఆర్టికల్ రిలేటెడ్ టు దేనికి రిలేటెడ్గా ఉండిద్ది అని అడిగాడు. సో 243W అనే ఆర్టికల్ మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా, సో మున్సిపాలిటీ యొక్క అధికారాలు మరియు బాధ్యతలు, మున్సిపాలిటీస్ యొక్క పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాటి గురించి మనకి 243W తెలియజేస్తుంది. యాక్చువల్గా మనకి 9thలో పంచాయతీ ఉండిద్ది అనమాట. 9వ భాగంలో మనకి పంచాయతీలు ఉంటాయి. 9Aలో మనకి మున్సిపాలిటీ ఉండిద్ది అనమాట, 9Bలో సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో పంచాయతీ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని అడుగుతూ ఉంటాడు. సో 243 నుంచి 243O వరకు అనమాట. అదేవిధంగా మనకి మున్సిపాలిటీ అడిగాడు అనుకోండి, 243P నుంచి, ఇది ఎక్కడ ఎండ్ అయిపోయిందో దాని నెక్స్ట్ లెటర్ P నుంచి 243ZG వరకు ఉండిద్ది అనమాట. ఈ మధ్యలోనే W ఉండిద్ది. నెక్స్ట్ సహకార సంఘాలు, ఇది 243ZG కదా, ఇది ZH నుంచి 243ZT వరకు ఉండిద్ది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వీటిని బాగా అడిగే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా వీటిని ఒకసారి చూడండి, ఓకేనా? తర్వాత మూడో క్వశ్చన్ ఏంటంటే, సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోవటానికి ఏ ఆర్టికల్ని డెవలప్ ఎక్కువ చేయలేదు అంటే ఎక్కువ ఫోకస్ చేయలేదు అని అడిగారు. సో ఏ ఆర్టికల్ని తక్కువ ఫోకస్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని అడిగారు. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ 41. సో ఆర్టికల్ 41 అనేది మనకి రైట్ టు వర్క్ అనమాట. రైట్ టు వర్క్ అంటే పని హక్కు కల్పించే ఆర్టికల్. ఇది మనకి డిపిఎస్పిలో ఉండిద్ది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి రైట్ టు వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయే అవకాశం ఉంది. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. వాటి రేట్స్ కానీ ఎంత పర్సంటేజ్ ఉందని కానీ, ఓకేనా? వాటి మీద కాస్త మనసు పెట్టండి. నెక్స్ట్ 4వ క్వశ్చన్, మెండలీఫ్ మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా,
ఈ మెండలిక్ పీరియడిక్ టేబుల్ మనకి ఏ సంవత్సరం ఆయన తీసుకొచ్చాడు అని తీసుకొచ్చారు. 1869 1869లో మెండలిక్ పీరియడిక్ టేబుల్ని ఆయన స్టార్ట్ చేశారు, అంటే ఇంట్రడక్షన్ చేశారనమాట. ఈయన రష్యాకి సంబంధించిన ఒక సైంటిస్ట్, ఫిజిస్ట్ అనమాట. ఈయన ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్, పెరుగుతున్న పరమాణు భారం ఆధారంగా మెండలిక్ పీరియడ్ టేబుల్ని డిజైన్ చేశారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత 5వ క్వశ్చన్, మోలార్ మాస్. మోలార్ మాస్ ఫార్ములా ఏంటి అని అడిగారంట. సో మోలార్ మాస్ ఫార్ములా మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టాన్స్, ఓకేనా. మోలార్ మాస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ బై నంబర్ ఆఫ్ ది మోల్స్ ఆఫ్ సబ్స్టాన్స్. ఈ ఫార్ములా అడిగారన్నారు, దీని మీద క్వశ్చన్ అడిగారని కూడా అన్నారు. సో అంటే ప్రాబ్లం అడిగారు అని చెప్పారు, నాకు అంత ఐడియా లేదు. కాస్త క్వశ్చన్ అయితే ఇది కంపల్సరీగా వచ్చిందనమాట. తర్వాత 6వ క్వశ్చన్, 1857 తిరుగుబాటు జరుగుతున్న సమయంలో బీహార్ ప్రాంతంలో ఒక జమీందార్ ఉన్నాడు. ఈ జమీందార్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ కున్వర్ సింగ్ అనమాట. బ్రిటిష్ ప్రాంతంలో ఉన్న జమీందార్ కున్వర్ సింగ్. ఈయన 1857 తిరుగుబాటులో బీహార్కి వ్యతిరేకంగా, బీహార్ నుంచి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 57 తిరుగుబాటులో పాల్గొన్నాడు. సో ఈయన్ని అణిచివేసిన వ్యక్తులు ఎవరంటే, ఒక వ్యక్తి విలియం టేలర్, ఇంకో వ్యక్తి విన్సెంట్ ఐర్ అనమాట, విన్సెంట్ ఐర్. సో ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తిని అణిచివేయడం జరిగింది, ఓకేనా. సో 1857 తిరుగుబాటు రకరకాల ప్రాంతాల్లో రకరకాల వ్యక్తులు రెబలియన్స్గా లెగిసి బ్రిటిష్ వాటి మీద పోరాటం చేశారు. సో మీరు ఆ ప్రాంతాల్లో ఉన్న జనం, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఓకేనా, నానా సాహెబ్, ఇలా ఉన్నారు కదా, తాంతియా తోపే, ఇలాంటి వాళ్ళ గురించి చూడండి. సో పర్సన్స్, వాళ్ళు ఉండే ప్లేసెస్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. తర్వాత 8వ క్వశ్చన్, 1997 1998 బడ్జెట్కి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారు సార్ అన్నారు. సో నాకు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ అయితే ఐడియా లేదు. సో ఇది చూడండి, ఓకేనా. ఏదో అడ్హాక్ ట్రెజరీ బిల్ అనేది సంథింగ్ చెప్పారు, నాకు అంత ఐడియా లేదు. తర్వాత బ్లూ రివల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అడిగారు. సో బ్లూ రివల్యూషన్స్ అనేది ఫిషరీస్కి సంబంధించింది అనమాట. సో మనకి రెవల్యూషన్స్ ఇంపార్టెంట్, ఎల్లో, గ్రే, వైట్, రౌండ్, పింక్, ఇలాంటి రెవల్యూషన్స్ అడుగుతూ ఉంటారు. ఒక రఫ్గా ఒక ఐడియాతో చూడండి, ఓకేనా. తర్వాత 10వ క్వశ్చన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్, ఏ ఇయర్లో దాన్ని ఏర్పాటు చేశారు అని అడిగారు. సో దాన్ని 1995లో ఏర్పాటు చేశారు, ఓకేనా. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే జెనీవాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో WTO పాత పేరు ఏంటంటే గ్యాట్ అనమాట, GATT, గ్యాట్. సో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది 1947-45 ఆ టైంలోనే ఏర్పాటు చేశారు, కానీ ఇది 1995లో ఇది WTOగా మారిందనమాట, ఓకేనా. తర్వాత చంద్రగుప్త మౌర్య ఆయన ఏ రిలీజియన్ని ఫాలో అయ్యారు అని అడిగారు. సో ఆయన ఫాలో అయిన రిలీజన్ ఏంటంటే జైన మతం అనమాట, జైన మతం, ఓకేనా. ఆయన చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించారు, ఓకేనా. సో జైన మతాన్ని స్వీకరించడమే కాకుండా సల్లేఖన అనే కఠినమైన ఉపవాసాన్ని కూడా నిర్వహించి శ్రావణ బెల్గోలా అనే ప్రాంతంలో తన ప్రాణాన్ని విడటం కూడా జరిగింది,
ఓకేనా, అంటే కఠినమైన ఉపవాసం ద్వారా ప్రాణాన్ని విడిచేయటం అన్నమాట, జైన మతంలో ఒక భాగం. సో దాని గురించి అడిగారు. సో జైన మతం ఆయన ఫాలో అయ్యాడు. ఓకేనా అండి. తర్వాత క్వశ్చన్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్ చూద్దాం. సో టెర్రాకోటా బొమ్మలు. సో టెర్రాకోటా బొమ్మలు అనేవి మనకి సింధు నాగరికతలో దొరికినవి అనమాట. అయితే సింధు నాగరికతలో ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ, ఏ ప్రాంతంలో దొరికాయి అని అడిగారు. సో మొహెంజోదారో అనే ప్రాంతంలో మనకి టెర్రాకోటాకి సంబంధించినవి అడిగారు. సో ఫస్ట్ షిఫ్ట్లో అయితే బియర్డ్ స్టాచ్యూ, గడ్డం ఉన్న బొమ్మ స్టిగటైట్ అనే రాక్తో తయారు చేయబడింది, అది కూడా మొహెంజోదారోలో దొరికిందని అడిగాడు. సో కాస్త సింధు నాగరికత మీద ప్రెస్ చేయండి. మొదటి 5, 6 తారీఖుల్లో కనపడలేదు, కానీ 9, 10 తారీఖుల్లో ఎక్కువగా సింధు నాగరికత క్వశ్చన్స్ కనపడుతున్నాయి. ఒక లుక్ వేయండి వాటి మీద. ఓకేనమ్మా. తర్వాత కరెంట్ అఫైర్ క్వశ్చన్ అని చెప్పాను కదా. సో కరెంట్ అఫైర్ క్వశ్చన్లో మనకి రీసెంట్గా రామ్సార్ అనే అవార్డుని వెట్లాండ్ కేటగిరీలో ఏ పర్సన్కి ఇచ్చారు అని అడిగారు. సో ఆమె పేరు జయశ్రీ వెంకటేషన్. సో జయశ్రీ వెంకటేషన్ అనే లేడీకి సో రామ్సార్ అవార్డు అనేది వచ్చిందనమాట. రామ్సార్ ఒప్పందం 1971 చిత్తడి నేలలకు సంబంధించిన ఒప్పందం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మరొక కొత్త 2 చిత్తడి నేలలు కూడా యాడ్ అయినాయి. కుదిరితే ఈ ఎగ్జామ్స్ హడావుడి అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా జీకే క్వశ్చన్స్లో నేషనల్ పార్కులు, వెట్లాండ్స్ అన్నీ చేసుకుంటూ వస్తాను. ఓకేనా, ఎలా చదవాలన్నది ఒక మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. తర్వాత 14వ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. ద్వీపకల్ప భూభాగంలో, భారతదేశ ద్వీపకల్పంలో దానికి సంబంధించి కానిది ఏంటి? సో పెనిన్సులర్ ఇండియా అన్నారు, అంటే దక్కన్ పీఠభూమికో సంథింగ్ ఏదో అన్నారు, తెలీదు. సో ఆన్సర్ ఏంటి అంటే లుషాయి కొండలు అంట. సో లుషాయి కొండలు అనేవి మనకి త్రిపుర రాష్ట్రంలో బాగా కనపడుతూ ఉంటాయి, కానీ దక్కన్ పీఠభూమికి లేదా ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి కానిది ఏంటి అన్నారు, కాబట్టి మనకి లుషాయి కొండలు వస్తాయి. ఓకేనా, ఇలా ఆన్సర్ క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ 15వ క్వశ్చన్, ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయం మీద బడ్జెట్ ఎలోకేషన్ ఎంత అని క్వశ్చన్ అడిగారంట. సో ఎగ్జాక్ట్గా నాకు ఫిగర్ ఐడియా లేదు, కానీ అడిగారు. తర్వాత ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అని అడిగారంట. మధ్యప్రదేశ్. అయితే కొంతమంది వ్యక్తులు ఏమన్నారంటే మధ్యప్రదేశ్లో ఏ తెగకి ఎక్కువ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి అని అడిగారని చెప్పారు. సో పాపులేషన్ అడిగారా లేదా మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో ఎక్కువ అసెంబ్లీ సీట్స్ ఏ తెగకు ఉన్నాయి అని అడిగారా, ఏ క్యాస్ట్కు ఉన్నాయి అని అడిగారా ఐడియా లేదు, కానీ నాకు 2 ఇలా అడిగాడని 2 వ్యక్తులు చెప్పారు. సో నేను అది 2 చూస్తున్నాను మీకు. ఓకేనా, సో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే రాసిన వాళ్ళు, ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, మిగతా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండొచ్చు. ఓకేనా. తర్వాత 17వ క్వశ్చన్, డిఎన్ఏ మాలిక్యూల్లో నైట్రోజన్ బేసెస్ మధ్య ఉండే బాండ్ ఏంటి అని అడిగారు. సో ఆ బాండ్ ఏంటంటే హైడ్రోజన్ బాండ్. నేను ఆల్రెడీ అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్ ఇలా 4 నైట్రోజన్ బేస్లు ఉంటాయి. వీటి మధ్య బాండ్స్ హైడ్రోజన్ బాండ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్గా అడిగిన ఈ అనాలిసిస్లోనే మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. సో అనాలిసిస్ వినటం వల్ల 1 లేదా 2 క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చే అవకాశమే ఉంది. 2 మార్కులు చాలా ఉపయోగం, కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. 18వ క్వశ్చన్,
సో డిజర్ట్ ఏరియాస్లో అంటే ఎడారి ప్రాంతంలో పెరిగే చెట్లు ఏంటి అని అడిగారు. సో కేజ్రీ అనే ట్రీస్ అనేవి డిజర్ట్ ఏరియాలో పెరిగే మొక్కలు అనమాట. సో జీరోఫైట్స్లో రకము సంథింగ్ అలాగేదో అడిగారంట. సో కేజ్రీ అనే పేరైతే చెప్పారు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి, ఓకేనా. తర్వాత 19వ క్వశ్చన్, యాజ్ ఆఫ్ మార్చ్ 2025 కల్లా హౌ మెనీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఆఫ్ మార్చ్ 2025. మార్చ్ 2025 కరెంట్ అఫైర్ అడిగారు. సో అప్పటికల్లా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ భారతదేశ వ్యాప్తంగా ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి అని అడిగారు. సో 77.5 మిలియన్ అన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనమాట. ఇది ఆన్సర్, ఓకేనా. తర్వాత 20వ క్వశ్చన్, చార్బాగ్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటే కన్స్ట్రక్షన్ స్టైల్ అనమాట. అది కట్టే స్టైల్ అనమాట. సో చార్బాగ్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడిన కట్టడాలు ఏంటి అని అడిగారంట. 1 హుమాయూన్ టూంబ్, ఇంకోటి తాజ్ మహల్, ఇంకోటి చార్మినార్. ఇలా ఇచ్చి కానిది ఏంటో సంథింగ్ అడిగారు సార్ అని చెప్పారు. చూడండి, చార్ అంటే 4, బాగ్ అంటే స్తంభాలు అనమాట. 4 స్తంభాల శైలిలో కాకుండా కన్స్ట్రక్ట్ చేయబడిన మోన్యుమెంట్ లేదా కన్స్ట్రక్షన్ ఏంటి అని అడిగారంట. ఒకసారి రిఫర్ చేయండి, ఓకేనమ్మా. తర్వాత 21వ క్వశ్చన్, 2024లో రైల్వే బిల్ని అమెండ్మెంట్ చేశారు. సో అది చేయడం ఎందుకు చేశారు అని అడిగారంట. ఎందుకు అంటే టు ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ దట్ బిల్, అంటే ఆ బిల్లులో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసి రైల్వేలో ఇంకా ఎక్కువ కఠినంగా భద్రతా పరంగా అన్ని విధాల ఎక్కువ మార్పులు చేద్దాం. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, సో కవచ్కి సంబంధించిన కొత్త టెక్నాలజీస్ కానీ పెడతాం, కానీ ఇవన్నీ చేయాలంటే ఆ బిల్స్ని మార్పు చేయాలి. అలా చేశారంట, ఇంకా మరింత ప్రభావితంగా రైల్వే బిల్లుని మార్చడానికి. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 22వ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. సో న్యాయ సమీక్ష యొక్క ఉద్దేశం ఏంటి, రాజ్యాంగంలో న్యాయ సమీక్ష ఎందుకు ఉంది అని ఒక స్టేట్మెంట్ ఆధారంగా అడిగారంట. ఓకేనా, ఈ న్యాయ సమీక్షను మనం USA అమెరికా ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నాం. సో ప్రాథమిక హక్కులకి న్యాయ సమీక్ష ఉంది, ప్రాథమిక ఆదేశిక సూత్రాలకి న్యాయ సమీక్ష లేదు. ఇవి ఎందుకు చేయలేదు అని మనం అడగలేం. కానీ హక్కుల్లో మనకి ఏమైనా నష్టం జరిగిందనుకో, మాకెందుకు ఈ హక్కుని మీరు మాకు ఇవ్వలేదు అని మనం వీ కెన్ ఆస్క్ గవర్నమెంట్, ప్రభుత్వాన్ని సమీక్షలోనికి తేగలం, మనం తెచ్చిన న్యాయం అడగగలం. ఓకేనా. ఇక ఫైనల్ క్వశ్చన్ 23వది. సో కౌన్సిల్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కౌన్సిల్ని ఏమని పిలవాలి అన్నారు. సో మనకి 3 అంచెల పంచాయతీ వ్యవస్థలో మొదటిది ఏమో విలేజ్ పంచాయతీ కింద నుంచి అనమాట. సో రెండోదేమో మండల పరిషత్, మరి మూడోదేమో జిల్లా పరిషత్. ఇప్పుడు కౌన్సిల్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, జిల్లా పరిషత్ అవ్వాలి. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న కౌన్సిల్ ఆ మొత్తాన్ని నిర్వహించేది జిల్లా పరిషత్ అనమాట. ఓకేనా. సో ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మనకి 10వ జూన్ సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఇలాగే మిగిలిన అన్ని షిఫ్ట్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. కంపల్సరీగా అందరూ వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. బాయ్.